కుతస్థిష్టంతి ఎక్కడున్నాడా ఈశ్వరుడు 14 దాకా వస్తే కానీ తెలియలేదు అంతేనా కదా ప్రథమావరణ దగ్గర అడిగాం అక్కడైనా త్రిమూర్తులు గురువులు వాళ్ళ దగ్గర గురుత్రయం అని చెప్పి ఇప్పుడు ప్రథమావరణ ఎవరు గురుత్రయం అంతేనా ఆఖరి ఆవరణ ఎవరు ఆ గురువుల ఏకస్వరూపమే శివం పరశివం దాటితే పరశివం ఆవరణ రహితం అంటే పరశివం 16 దాకా వచ్చావు శివం అంతే కాబట్టి ఎప్పటికైనా మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి ఆవరణ రహితం పరశివం మనకి పరమేశ్వరుడే ఎవరెవరికి ఏమి ఇచ్చినా ఎవరెవరికి ఇచ్చారట ఏమన్నా మీ శ్రీవారికి మీ అత్తమ్మ వాళ్ళకి కన్యాదానం చేశారమ్మా అప్పుడు ఏం చెప్పారు కన్యాదానం అప్పుడు మాత్రం సాక్షాత్ పరశివ స్వరూపులుగా భావించి మీకు మా అమ్మాయిని అప్పగిస్తున్నాం వాళ్ళలో కూడా ఎవరు చూశారు పరమేశ్వరుడు ఇచ్చిన వాళ్ళలో మళ్ళీ వాళ్ళతో చెప్పిస్తాడు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాడు శివస్వరూపుడే ఇచ్చింది ఎవరికి శివస్వరూపానికే కానీ మనం రోజువారీ జీవితంలో ఎట్లా ఉంటున్నాం ఇచ్చినవాడు ఇచ్చుకున్నవాడు చేసినవాడు చేయించుకున్నవాడు ఇలా ద్వంద్వ అనుభవంలో నువ్వు నేను అంటావా మరి ఆ నువ్వు నేను అన్నప్పుడు ఏమైపోయావు జీవభావం కర్తభావం అప్పుడు ఏ ఆవరణ కిందకు వచ్చేసాం శాంతం నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర శివగణాలని ఏమన్నారు నేను నాది అంటే ఆయన మొదటి గేట్ అవతల నిలబడు ఫస్ట్ గేట్ అవతల నిలబడు ఎందుకని శివలోకంలో ఆత్మహత్య అవ్వాలంటే నేను నాది వదిలిపెడితేనే మొదటి గేట్ దాటడానికి అవకాశం ఇప్పుడు అందులో ఏది నీది ఏది నీది ఏది నాది కాదని చెప్పిన వాడికే ఎంట్రీ ఏది నాది కాదన్న వాడికి అన్ని ఇవ్వబడతాయి ఇది మాత్రమే నాదన్నాం ఒకప్పుడేమైంది ఇది ఒకటే లభించి కాబట్టి సులభమైన మార్గం ఏది ఏమక్కర్లేదన్నవాడికి అమ్మవారే స్వయంగా అన్ని ఉండి నడిపించి శివజ్ఞానం దాకా నడిపిస్తుంది ఏమొద్దమ్మా అన్నారట అప్పుడు తల్లి ఏం చేసింది చిన్నప్పటి నుంచి ఏం చేసావు ఏం తింటావే ఏమొద్దమ్మా కొద్దిగా ఇడ్లీ తినవే కొద్దిగా దోశ ఆవిడే 16 చదివింది అంతేనా కాదు ఏమొద్దనంటే చదివింది 16 అదే నాకు ఫలానాది కావాలన్నా ఇవి నా ఒకటే ఏది కరెక్ట్ అయిపోయా సులభమైన మార్గం దైవం దగ్గర ఏమిటయ్యా అంటే తల్లి తండ్రి దగ్గర ఏదో కూడా లేదు అందుకే తల్లి తండ్రి గురువు దైవం దగ్గరికి వెళ్ళి ఇది కావాలని అడగక్కర్లేదు జ్ఞానం తప్ప ఎందుకంటే నలుగురే జ్ఞానం ఇవ్వగలిగిన వాడు మిగిలిన ఎవరు జ్ఞానం ఇవ్వలేదు మిగిలిన వాళ్ళంతా ఏదైనా వస్తుతంత్రంగా ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళే తప్ప జ్ఞానం ఇవ్వగలిగేది ఎవరంటే తల్లి తండ్రి గురువు దైవం అందుకని వాళ్ళ దగ్గర శిరస్సు వరించి నమస్కరించి వాళ్ళకంటే నీకు ఎన్నో ఎక్కువ తెలిసి ఉండొచ్చు వ్యవహారంలో అంతేనా కాదు నేను 16 దేశాలు వెళ్ళొచ్చానంటే మా అమ్మ అసలు ఇల్లే కదలేదు అమ్మకేం తెలుసు అనుకుంటాను అమ్మకేం తెలియక్కర్లేదు అమ్మాయింది అందుకు అది ఒకటే చాలంటే ఎందుకని ఆవిడ జగజ్జనానికి ప్రతీక మీ నాన్నగారు జగదీశ్వరుడికి ప్రతీక మరి మీ శ్రీవారు పరమేశ్వరుడికి ప్రతీక మీ ఆవరణ రహితం చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఎవరయ్యా అంటే మీ శ్రీవారే అందుకని భార్యకి గురువు ఎవరయ్యా భర్తే అంతే అదేమిటయ్యా నీలోని లోపాలను గుర్తించి సరిచేయగలిగే శక్తి ఆయనకి ఇచ్చాడు పరమేశ్వరుడు ఎందుకని దగ్గర నుంచి చూస్తాడుగా మరి అంతేనా దూరపు కొండలు దగ్గరకు వస్తే అన్ని ఎత్తుపలాలని కనపడ్డాయి అంతేనా కాదు అప్పుడేం చెప్పాడు అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా అలా కాదు ఇలాగా అని చెప్పాడా లేదు ఆ చెప్పిన వాటన్నింటినీ ఏ ప్రమాణమే చూడాలి ఇప్పుడు ఆవరణ సహితమయ్యేట్టుగా నడుస్తుందా కదా ఆవరణ రహితమయ్యేట్టుగా నడుస్తుందా అని చూసుకోవాలా ప్రపంచంలో అందరూ సలహాలు ఇస్తారు కానీ మనం ఏం చేయాలి అర్థం మనకి ఎన్నో చెప్తుంది కానీ మనం ఏం చేయాలి చిన్నపిల్లలకి కాటికి ఇచ్చామనుకోండి ఏం చేస్తారు అద్దం ముందు పెట్టుకొని మొహం నిండా పెట్టుకుంటారు అంతేనా మొహం నిండా పెట్టుకోకపోతే వాడికి ఆనందం ఉంటుందంటావా ఉండదుగా వాళ్ళ అమ్మ ఏం చేసింది అయ్యయ్యో మొహం నిండా పెట్టుకున్నావా కాదమ్మా అని మొహం చక్కగా బాగా కడిగి చక్కగా కళ్ళ వరకే పెట్టి ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు అని అద్దంలో చూపిస్తుంది అప్పుడు చూసి ఆనందపడిపోయింది మొహం నిండా కాటికి పెట్టినప్పుడు కూడా ఆనందపడిపోయింది మొహం నిండా కాటికి పెట్టుకోవడం ఆవరణ సహితం అవసరమైనంత మేరకు దృష్టిని సరి చేసుకోవడానికి కళ్ళకు మాత్రమే పెట్టుకోవడం ఆవరణ రహితం
కాబట్టి ఆవరణ సహితమైన నీ దృష్టిలోనే ఉంది, ఆవరణ రహితమైన నీ దృష్టి. ఎలా జీవిస్తావు, ఈ బ్రహ్మాండాన్ని ఎలా చూస్తావు, ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు, చూసే ద్రష్టవు నువ్వు. ఇదంతా దృశ్యం, అంతేనా కదా. ఇంట్లో ఇంకో 4 లైట్లు ఉంటే లైటింగ్ బాగుంటుంది కదా, దృశ్యం, అంతేనా కదా. ఆరతి ఇచ్చేటప్పుడు లైట్లన్నీ తీసేస్తే బాగుండేది కదా, దృశ్యం. ఇలా మానవ జీవితం అంతా జనం నుంచి మరణం దాకా దృశ్య సమానం. గర్భస్థ శిశువు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. ఎలా? దృశ్యం కనబడుతుంది అక్కడ ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీలో ప్రతి చోట దృశ్యమే. నీ లోపల ఎలా ఉంది, ఎక్స్రే, సిటీ స్కాన్, అన్ని దృశ్యమే, అంతేనా కాదా. ఏ రిపోర్ట్ అయినా సరే రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుందండి అన్న, దృశ్యం, అంతేనా కదా. చూసేవాడేవాడు ద్రష్ట. కాబట్టి నేనెవరిని? ద్రష్టనే కానీ దృశ్యాన్ని కాదు. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవా లేదా? సినిమా చూస్తున్నంతసేపు తెర కనపడిందా? సినిమా చూస్తున్నంతసేపు తెర కనపడిందా? కనపడదా? తెర లేకుండా సినిమా ఎక్కడ నడిచింది అసలు? తెర అంటే స్క్రీన్. సినిమా కనబడుతున్నంతసేపు స్క్రీన్ ఉందా? స్క్రీన్ లేకుండా సినిమా ఎక్కడ వచ్చింది అసలు? అంటే ఏమయ్యా, మనం దృశ్యంలో మునిగిపోయినప్పుడు ఆధారమైనటువంటి తెర కనపడదు, అంతేనా కాదు. ఎవరైతే దృశ్యంలో మునిగిపోలేదు వాడికి స్క్రీనే కనపడుతుంది, సినిమానే కనపడలేదు. కాబట్టి ప్రపంచం కనపడితే పరమాత్మ కనపడలేదు, పరమాత్మ కనపడితే ప్రపంచం. పరమాత్మ ఆధారం, ప్రపంచం ఆధేయం, అంతేనా కదా. ఈశ్వరాధీనంతు జగత్ సర్వం. ఈశ్వరుడు కనబడితే జగత్తు కనబడేది, జగత్తు కనబడితే ఈశ్వరుడు కనబడేది. సరే, ఈ రెండూ కనపడాలంటే తెర కనపడాలన్నా సినిమా కనపడాలన్నా ప్రకాశం ఉండాలి. ప్రకాశం లేకపోతే చీకట్లో తెర కనపడలేదు, సినిమా కనపడలేదు, అంతేనా కదా. మరి ఆ ప్రకాశం ఎవరు? నేనే. అదే బ్రహ్మాండ సాక్షి. ఆ ప్రకాశమే లేకపోతే ఆ తెరాలే ఉన్నది తెలియలేదు, ఈ సినిమా ఉన్నది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? కనీసం తెరలాగా ఉండాలి. ఉండగలిగితే జ్ఞానంతో ప్రకాశం అది. అప్పుడు సూర్యమండలమే నీ స్థానం. అక్కడి నుంచి చూసావు. అంటే సూర్యమండల స్థానాన్ని చూస్తే మహాలింగార్పణ బాగా చేసినట్టు మహిత ఉన్నా కావు. ఎందుకని? ఎర్త్ ఈజ్ సింపుల్ పెన్సిల్ డాట్, అంతేనా కదా. సూర్యుడిని చూస్తే ఈ భూమండలమే ఒక చిన్న పెన్సిల్ డాట్. అందులో స్నేహపరిక ఏది అంబర్పేట ఎక్కడ, అందులో నీళ్ళు ఎక్కడ, అందులో మహిట ఎక్కడ. ఇవాళ బ్రహ్మాండంగా 6 గంటల సేపు వదలకుండా మా అమ్మాయి మహాలింగార్థం తీసుకున్నాడు. తత్కాలవత్ తెలియదా? తెలిసావు అని తత్కాలవత్. తత్కాలవత్ అది సత్యం 3 స్థాయిలో ఉన్నాం. పారమార్థిక సత్యం, ప్రాతిభాషిక సత్యం, వ్యావహారిక సత్యం, అంతేనా కదా. ఈ మహాలింగార్చన అయిపోయింది, కానీ దీని ప్రభావం మన మనసు మీద ఉందా లేదా? అది ప్రాతిభాషిక సత్యం. ఈ 6 గంటలు వ్యావహారిక సత్యం. దీని ద్వారా నీకు నిర్ణయమైన జ్ఞానం, ఇంద్రియాతీతమైన దర్శనం. ఈ 6 గంటల్లో అక్కడ కొన్ని దర్శనాలు జరిగినాయి. చూడగలిగిన వాడికి కన్నులుంటే, కదిలే ఊహలకే కన్నులుంటే, ఆ సమిష్టి సూక్ష్మం ప్రకారం అక్కడ కొన్ని జరిగినాయి. ఏవో కొన్ని జరగాలి, జరిగినాయి. ఏం జరిగినాయి అంటే అవి చూడగలిగే కన్నులు ఉన్నవాడికి, ఆ దృష్టి ఉన్నవాడికి ఏం జరిగిందో కనబడు. అలా మానవుడి దృష్టి ఎక్కడ దాకా సారించవచ్చయ్యా? బ్రహ్మాండ సాక్షి దాకా సారించవచ్చు. అక్కడ లక్ష్యం మీద దృష్టి పెట్టామనుకో, నీ మధ్యలో ఉన్నవన్నీ కనబడతాయంటావా? కనబడంటావు. విమానంలో వెళుతుంటే మీ ఇల్లు నీకు కనబడాలి. అదేంటి ఇంటి మించగా వెళ్ళావు? కాబట్టి సుదూర లక్ష్యాన్ని, ఎయిమ్ హై ఎవడైతే ఉంటాడో వాడికి ఏమి జ్ఞాన మరణాల మధ్యలో జరిగేవి అది ప్రధానం కాదు. అది ప్రధానం, అది ప్రధానం, అది ప్రధానం. అవసరం లేదు, అవసరం లేదు. లక్ష్యమే ప్రధానం అనుకుంటూ వెళ్తాం. ఇట్లా ఎప్పటికైనా మనం పరమేశ్వర స్థితిని, ఆ ఈశ్వరీయమైన జ్ఞానాన్ని, దివ్యత్వాన్ని సాధించాలి అని ఆ రూపకంగా చెప్తున్నాడు. దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు.
ఆయన చెప్పిన మంత్రాలన్నీ నీకు తెలుగులో చదవాలంటే చదువుతున్నాడా? నేర్చుకోవచ్చు, కాకపోతే మిగిలిన సమయంలో నేర్చుకోవాలి. ఇప్పుడు అన్ని అర్థసహితంగా పుస్తకాలు వచ్చేస్తున్నాయి కదా, చదివితే అర్థమవుతుందని అనుకో, ఏం చెప్తున్నాడు రా బాబు. లేకపోతే ఏమైపోయింది, ఆయన చదువుకుంటున్నాడు, మన తెలుగులో మనం తేడా విషయాలు. అందుకని ఎప్పుడు ద్రష్టగా ఉండాలి, శాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సాక్షిగా. సాక్షిత్వం లేకపోతే ఈ శాంతం సుఖం బంధ కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సాక్షిగా లేనివాడు కూడా శాంతంగానే ఉంటాడు, సుఖంగానే ఉంటాడు. కానీ వాడి మనసులో బంధం తొలగదు, జీవభావం అనే బంధం తొలగదు. కాబట్టి జాగ్రత్తగా ముందు జీవన్ముక్తావస్థ పొందాలి, తర్వాత జన్మరా. మానవ జీవితానికి రెండే, అవి రెండు కాదు, అసలు ఒకటే. రెండా ఒకటే, 15 16 అమ్మరా ఇవరా అంతా ఒకటే కదయ్యా. ఇప్పుడు అక్కడ పెట్టింది మళ్ళీ 2 అంటావేమిటి, 16 అంటావేమిటి? పైనుంచి చూస్తే ఒకటే, కింద నుంచి చూస్తే 16. అంతే. తిథులెన్ని? పాఠ్యమి విద్యాస వ్యాసరితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య. ఇదేనా కదా? ఉన్నాయంటావా? అంటే కదమ్మా. అంతే. ఒకటన్నవాడికి సద్బ్రహ్మ. అనేకంగా చూస్తే అడుగడుగుకి విచారణ. విచారణ ఎప్పుడు ఆగిపోయింది? సద్బ్రహ్మ ఫినిష్డ్.